అవినీతి నిరోధక శాఖ దూకుడు కొనసాగుతోంది. రోజుకో అధికారిని పట్టుకుంటున్న అనిసా అధికారులు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి బాలకుటుంబరావు ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో విజయవాడ నివాసంలో సోదాలు సాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ గుంటూరు అనిసా డీఎస్పీ శాంత్రావు నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారులు 2 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించారు. 16 ఇళ్ల స్థలాలు, 6 ఫ్లాట్లు, సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమి, అర్ధ కిలో బంగారం, 2 వాహనాలు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నట్లు అనిసా అధికారులు తెలిపారు. బాలకుటుంబరావు ఇంట్లో అనిసా సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, బాలకుటుంబరావు ఇల్లు, బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాల పూర్తి వివరాలేంటి? ఇవాళ ఉదయం నుంచి ప్రత్యేక బృందాలుగా విడిపోయినటువంటి అవినీతి నిరోధక శాఖ అధికారులు బాలకుటుంబరావు ఆయన సొంత ఇల్లు, అలాగే ఆయన తరపు బంధువులు, వాళ్ళ మామగారి ఇల్లు సహా ఆయన స్నేహితులు, తెలిసిన వారి సంబంధించినటువంటి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక 4 బృందాలుగా విడిపోయినటువంటి అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తిగా ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బాలకుటుంబరావు ప్రస్తుతం గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన విధి నిర్వహణలో పలు అవినీతి పాల్పడినట్టుగా కూడా కొన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేది ప్రధానంగా అభియోగంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉదయం ఏకకాలంలో ఆయన ఇల్లు, అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో భారీ ఎత్తున అక్రమస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లాలో చెల్లపల్లి మండలం చింతలమడ గ్రామంలో కుటుంబరావు సంబంధించినటువంటి అత్తగారి ఇల్లు సోదాలు చేస్తున్నారు. శీలం చిన్నకృష్ణారావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, అలాగే కొంత ఇళ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా విజయవాడలోను అలాగే గుంటూరులోను కూడా సోదాలు జరుగుతున్నాయి. విజయవాడలో కృష్ణలంకలోని బాలాజీ నగర్ ఏబీ టవర్స్ లోని కుటుంబరావు నివాసంలో గుంటూరు డిఎస్పీ దేవానంద శాంత్రావు నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున ఆస్తులు గుర్తించడం జరిగింది. మొత్తంగా 16 విలువైన స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ముఖ్యమైనటువంటి పట్టణాల్లో మొత్తం 16 చోట్ల ఇళ్ల స్థలాలను గుర్తించడం జరిగింది. 6 ఫ్లాట్లను కూడా కూడబెట్టినట్టుగా గుర్తించారు. అలాగే 1.90 సెంట్లు వ్యవసాయ భూమి, అలాగే 1/2 కిలో బంగారం, అలాగే ఆభరణాలు, విలువైనటువంటి ఆభరణాలను కూడా అతని ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇప్పటివరకు చూస్తే కనుక ఇంకా బ్యాంకు ఖాతాలను కూడా గుర్తించడం జరిగింది. అయితే బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు నిల్వ ఉంది, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి ఏమైనా ఉన్నాయా అనే విషయంలో కూడా ఇంకా సోదాల్లో కొనసాగుతున్నాయి. కాబట్టి వాటిలో ఇంకా కొన్ని గుర్తించారు. అయితే వాటికి సంబంధించిన వివరాలను ప్రస్తుతం మదింపు చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబరావు సంబంధించి బ్యాంకు లాకర్లు కీలకంగా పలు బ్యాంకుల్లోనూ లాకర్లు ఉంటాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటివరకు అయితే ఇంకా బయటికి రాలేదు. వాటికి సంబంధించి ఇక్కడే కృష్ణలంకలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ఏబీ టవర్స్ లోని ఆయన ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రస్తుతం కుటుంబరావును విచారిస్తున్నారు. బ్యాంకు లాకర్లో వివిధ బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లకు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే లాకర్లకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు చూస్తే కనుక మొత్తం 2 కోట్ల ప్రభుత్వం సంబంధించిన ఇది ఆదాయానికి ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనల ప్రకారంగా చూస్తే కనుక 2 కోట్ల విలువ చేస్తుందని అధికారులు గుర్తించారు. ఇది మార్కెట్ విలువ చూస్తే కనుక దాదాపు 10 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ సోదాల్లో ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా భారీ ఎత్తున ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా లాకర్లకు సంబంధించి వివరాలు బయటికి రాలేదు కాబట్టి మరి కొద్దిసేపట్లోనే వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకొని తెలియజేస్తామని చెప్పేసి చెబుతున్నారు. ధన్యవాదాలు రమణ.